సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఇరు కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయలేదా, టార్గెట్ సర్కార్. సో ఈ డిబేట్లో మనతో పాల్గొంటా ఉన్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక మేడ విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. కృష్ణాని గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు సెప్టెంబర్ వరకు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇటు ముందు మనతో కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కొండా రాజీవ్ గాంధీ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో స్ట్రైట్గా 2 అంశాలు. గాదే సాయికృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 లక్షల రూపాయలు చెక్ ఇచ్చింది. ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, లేకపోతే వైకాపాలో ఉన్న, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైకాపాలో ఉన్న కొంతమంది ఒక 40 మంది కాపు నాయకులు తలా 50,000 రూపాయలు వేసుకొని ఇచ్చారనేది. బ్రహ్మనాయుడు గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ మిత్రులకి, రాజ్ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఒకటి అయితే గాదే సాయికృష్ణ తల్లి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు నాయకులు, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, పార్టీలో ఉన్నటువంటి అందరూ కాదు, కాపు నాయకులు కొంతమంది విరాళాలు వేసుకొని ఆ కుటుంబానికి ఒక 20 లక్షల రూపాయలు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వాలి, సాయం చేయాలి. సరే, డబ్బులు ఇచ్చినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, ప్రభుత్వం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఎవరైనా సరే ఏ ప్రాణాన్ని కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు కాంపన్సేషన్లు కానీ ఎక్స్గ్రేషియాలు కానీ ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాయి. డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రాణాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు, బిడ్డను ఎవరికి తీసుకురాలేరు, వారి భవిష్యత్తును ఎవరు తీసుకురాలేరు. అయితే ఆ తల్లికో ఆ కుటుంబానికో ఎవరు దిక్కులేరు, వాళ్ళ వెనకాతలు ఎవరు నిలబడలేరు, వారికి వెన్నుదన్నుగా ఎవరు ఉండలేరు, వారిని హత్య చేసినా చంపినా నీ కొడుక్కి చంపి దండ వేసుకొని నువ్వు ప్రిపేర్ అయిపో అన్న ఒక అధికారి అహంకారానికి, సరే ఆ కుర్రోడు మీద రౌడీ షీట్ ఉండొచ్చు, ఇంకో కేసు ఉండొచ్చు, ఏదైనా కానీ చట్టపరంగా వెళ్ళాలి, కానీ ఉద్దేశపూర్వకంగా అబ్బాయిని చంపాలనుకున్నాడు, చంపాడు, బూడిద చేశాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి యాంగిల్ తప్పితే ఇంకొకటి కాదు. రెండవది, నిజంగా గాదే సాయికృష్ణ గారి తల్లి, సాయికృష్ణ వారి తల్లి ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకుంటారని మీరు అనుకుంటే, అంటే ఎవరిచ్చినా డబ్బులు తీసుకుంటారు అనుకుంటే, గతంలో ఇదే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ 50 లక్షల రూపాయలు ఇస్తాను మీరు కామ్ అయిపోండి అంటే గెట్ అవుట్, జనసేన ఇన్ఛార్జ్ని గెట్ అవుట్ అన్నాడు అలా నవరంగ అనేటువంటి వ్యక్తి. ఆయనే చెప్పాడు కూడా ఈ విషయం. రెండోది, ఏదో ముఖ్యమంత్రి గారికి వీళ్ళు డబ్బులు కమ్ముడు పోయారనో ఇంకోటనో వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారని మీరు ఏదైతే అంటున్నారో దాన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా. ఎక్కడా కూడా మేము అటువంటి మాటలు మాట్లాడలేదు, అనవసరం. ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఆయన ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ అంశాన్ని వెలికి తీసిన తర్వాత, ఆ కుటుంబానికి వెళ్ళి అండగా ఉండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన తర్వాత ముఖ్యమంత్రిగా పిలిపించుకుని మాట్లాడారు, అంతవరకు సవ్వే. కానీ పిలిపించుకుని మాట్లాడిన తర్వాత ఏం చేశారు, అదే గాదే సాయికృష్ణ తల్లి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం వచ్చిందని ఆవిడే అన్నారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్ మళ్ళీ ఆవిడ ఏం మాట్లాడారో చూడండి. అంటే గాదే సాయికృష్ణకి వాళ్ళ తల్లి గారికి కావాల్సింది డబ్బులో, ఓదార్పో, లేదు ఇంకోటో భరోసా కాదు, న్యాయం కావాలి. ఆ గాదే సాయికృష్ణ నుంచి ఎవరైతే చంపారో, చంపడానికి ఎవరైతే కారకులు ఉన్నారో మొత్తం అందరూ కూడా శిక్షార్హులే, వారికి శిక్ష పడాలి, ఈ కేసు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నటువంటి సిట్ సరిగా విచారణ చేయట్లేదు, ఇవన్నీ కూడా గాదే సాయికృష్ణ తల్లి యొక్క అభిప్రాయాలే. సో ఆ రకంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఈ యొక్క అధికారం అనే అహంకారం నెత్తికెక్కి నచ్చినట్టు చేస్తామనుకునేటటువంటి పోలీసులు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క పోలీస్ అధికారిని కూడా చట్టం వదిలిపెట్టదు, మేము వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. ఆ అన్యాయం అయిపోతున్నటువంటి అభాగ్యుల వైపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. అయితే ఆ తల్లికి ఒక ఎమోషనల్గా మేము ఉన్నామమ్మా, అధైర్యపడకు, నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు ఉండాలి అనేటువంటి ఆలోచనలోనే ఆ సహాయం చేశాను తప్ప, కాపు జాతి బిడ్డ అన్యాయంగా చంపబడ్డాడు కాబట్టి కొంతమంది కాపు నాయకులు వెళ్ళి ఆర్థిక సాయం చేసినంత మాత్రం దయచేసి దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. మేము ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన వ్యక్తుల్ని, అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఫైట్ చేస్తుంది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. నేనైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే ప్రతిపక్షం తమ బాధ్యత తాము పోషిస్తేనే అధికార పార్టీ రెస్పాండ్ అవుతుంది. కులం ఎందుకు వస్తుంది అంటే, ఎక్కడైనా కాపులకి ఏదైనా ఇబ్బంది అయినా, ఏదైనా ప్రాబ్లం అయినా, సో కాపు యువకుడు కాబట్టి ప్రాబ్లం అయింది. ఎందుకు, కూటమిలో జనసేన పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీ అధినేత ఆ సామాజిక వర్గం కాబట్టి, సో ఆయనకి పొగబెట్టాలి, ఆ ఓట్ బ్యాంకుని ఇటువైపు తిప్పుకోవాలి అని అంటే ఈ కులాన్ని హైలైట్ చేయాలి. కులాన్ని ఎందుకు హైలైట్ చేస్తారు? ఇక్కడ నాకు ఒక్క మాట చెప్పండి సార్. ఎస్, నేను మాట్లాడతాను ఈరోజు. మీరు అడిగారు మంచి పాయింటే.
నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడినే. సార్ ఒక దళితుడు చనిపోతే, దళితుడు చంపబడితే, దళితుడు హత్య గావించబడితే దళితుడిని హత్య చేశారని అంటారు. ఒక బీసీలు ఏదైనా అన్యాయం జరిగితే బీసీ అని అంటారు. ఒక మైనారిటీ జరిగితే మైనారిటీ అంటారు. ఉదాహరణకు అక్కడ దాకా ఉదాహరణ ఒక్క నిమిషం నాది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడారు. విజయశేఖర్ గారు ఒక్క మాట ఇప్పుడు నా వెర్షన్ పూర్తయిన తర్వాత మీ వెర్షన్ పూర్తిగా చెప్పండి మిత్రమా. నేను అభ్యంతరం నో దయచేసి మనకి మధ్యలో వస్తే ఏమవుతుందంటే ఇంటరప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇది పద్ధతి కాదు, ఇది మీరు ఆగాలి. మీరు ఒక్క నిమిషం ఆగితే నో లెట్ మీ కంప్లీట్ సార్, లెట్ మీ కంప్లీట్. మీకు మధ్యలో ఉనికెందుకు వస్తుంది? ఆయన ఆపండి ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన ఆగకపోతే ఆయన మైక్ అన్న ఆపండి, నేను పూర్తి చేసినప్పుడు నా మైక్ కూడా అభ్యంతరం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క నిమిషం ఆయన ఆపమని చెప్పండి సార్. ఇది రన్నింగ్ కామెంటరీ కాదు. ఆగండి, మీరు కనిపించట్లేదు, ఒక్క నిమిషం ఆగండి, మీరు కంటిన్యూ చేయండి సార్. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు ఆయన చేసినటువంటి తప్పుల్లో, లోకేష్ గారు చేసినటువంటి తప్పుల్లో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిను, లోకేష్ గారు వారి అవినీతిలో మేము టార్గెట్ చేస్తే అమ్మో ఇంకేముంది కమ్మ సామాజిక వర్గం మీద దాడి, కమరావతి అని మాట్లాడినటువంటి ఇదే నాయకులు ఏమండి కమ్మోల మీద అయితే కమ్మ అని మాట్లాడతారా? మిగతా కులాలు మాట్లాడతారా? కాపోని చంపేస్తే కాపోడు అంటే మీకు ఎందుకండి అంత తులుకు? కాపులు అని చెప్తే ఏంటి మీకు బాధ ఏంటి? మీకు నొప్పేంటి? కాపు అని చెప్పుకునే స్వాతంత్రం మాకు లేదా? సార్ యాజ్ అ అడ్వకేట్ నేను చెప్తున్నాను, ఏ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదైనా ఎఫ్ఐఆర్లో కూడా కులం మెన్షన్ చేస్తారు సార్. ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన కులమే మేము మెన్షన్ చేసాం. ఏం తప్పేంటని అడుగుతా, తప్పేంటి? కాపులు అని చెప్పుకోకూడదా? పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నంత మాత్రం కాపులు ఎవరు ఇంకా కాపుకు అన్యాయం చేస్తే కాపోడు నాశనం అవుతున్నాడు, కాపోడు చంపబడుతున్నాడు, కాపోడు హత్యకు గురవుతున్నాడు అన్నటువంటి మాట మేము మాట్లాడకూడదా? పవన్ కళ్యాణ్ గారు ఓ కాపు కాబట్టి, ఆయన జనసేన పార్టీ ఉన్నది కాబట్టి కాపు జాతి మొత్తం నాశనం అయిపోయినా అయ్యా బాబు బాంచి నీ కాలు మొక్తాని చంద్రబాబు కాళ్ళ దగ్గర, తెలుగుదేశం కాళ్ళ దగ్గర మేము పడి ఉండాలా? ఊడికి వీళ్ళకి చేయాలా? పవన్ కళ్యాణ్ గారు ఊడికి చేసుకోవచ్చు, మేము చెయ్యం. కాపులు ఎవరో కూడా తెలుగుదేశానికో జనసేనకో ఊడికం చేయడానికి లేరు. ఎవ్వరికి చేయరు. మిత్రమా మీకు అబ్జెక్షన్ ఉంటే నాది పూర్తయిన తర్వాత మాట్లాడండి. ఇది పద్ధతి కాదు. ఇప్పుడు మీరు మాట్లాడిన సేపు మౌనంగా ఉంటా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయనకన్నా టైం ఇవ్వండి, నాకన్నా టైం ఇవ్వండి. నెక్స్ట్ మీ టైం వచ్చినప్పుడు దయచేసి మాట్లాడదు. ఆయన టైం ఇచ్చిన మీరు ఇన్వాల్వ్ అవటం వల్ల సమయం వృధా అవుతుంది సార్. మేమైతే వెరీ క్లియర్, అంటే ఒక అన్యాయం మా జాతిలో జరిగింది కాబట్టి, అబ్బాయి చంపబడ్డాడు కాబట్టి కాపీ ఒకటి హత్య గావించబడ్డాడని మేము చెప్పుకుంటాం. తప్పేంటది? ఒకటి సార్ ఒక్క నిమిషం ఆయన నాగమని సార్, ఏంది ఇది రన్నింగ్ కామెంటరీ? ఆయన మైక్ అయినా మీరు ఆపండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు నన్ను ఒక క్వశ్చన్ అడగనండి అట్లీస్ట్ సార్. ఇప్పుడు మొన్న చంద్రగిరి నియోజకవర్గంలో పులపర్తి నాని గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి, భూ కబ్జా ఆరోపణలు. అక్కడ ఎవరైతే బాధితులుగా తెర మీదకి వచ్చారో భార్యాభర్తలు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. మరి ఎవరు మా రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో ఎవరు మాట్లాడలేదు కదా మరి ఎవరు సార్? అలాంటి అంశాలు కొన్ని వందలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. మీరు చూపించండి ఒక సంఘటన నాకు తెలిసి సార్ ఈసారి రన్నింగ్ కామెంటరీ తప్పు. ఇది పద్ధతి కాదు సార్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా ఒక బెల్లి లలిత గారిని కూడా అక్రమ సంబంధాల పేరు చెప్పి అంటగట్టి ముక్కలుగా నరికిన తర్వాత బాడీ పార్ట్లు అన్న దొరికినాయి సార్. గాదే సాయికృష్ణ బాడీ పార్ట్లేవి, గాదే సాయికృష్ణ బూడిదేది, దానికి సమాధానం చెప్పి మిగతా కేసులు మీరు ప్రస్తావించండి. ఐ విల్ బి ఆన్సరబుల్. అంతే తప్పితే బూడిది కూడా మాయం చేసినటువంటి వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సరే మేము ఒకటే అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. పోనీ మా మీద మీరు తప్పో నెపమో పాపమో మీరు నెట్టే ప్రయత్నం చేస్తే వీఆర్ రెడీ టు టేక్, బట్ వాట్ ఈస్ యువర్ యాక్షన్ ఇన్ ద రియాక్షన్? మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి సార్. సార్ చాలా వేగవంతంగా ఒక్క మాట సార్ ఒక్క మాట పోలీసులు చాలా మందిని అరెస్ట్ చేశారు. నేను ఒక మాట చెప్తాను సార్. నేను ఓ పెద్ద అడ్వకేట్ కాబట్టి, నేను కూడా లా చేసినాను కాబట్టి చిన్న పెట్టి కేసులు, చిన్న ఎఫ్ఐఆర్లు వేసిన దాంట్లో కూడా అండ్ అదర్స్ అని మెన్షన్ చేస్తారు. ఎక్స్క్యూజ్ 3-4 పెట్టి తీయండి సార్ రిమాండ్ రిపోర్టు. ఎంత పెద్ద కేసులో ఒక్కరే ఎక్యూజ్డా? ఆ రిమాండ్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుండి ఒక్క నిమిషం ఉండండి సార్. ఆ రిమాండ్ రిపోర్ట్ వచ్చిన దగ్గర నుండి మేము గలమిప్పి పోట్లాడితే అప్పుడు చిన్న కింద స్థాయి అధికారులు ఏమన్నా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, నథింగ్ డూయింగ్. ఒక టాస్క్ ఫోర్స్ అనేటువంటిది
కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. టాస్క్ ఫోర్స్ వెళ్ళిందంటే అది కమిషనర్ తెలియకుండా జరిగిందా, ఇందులో అందరినీ బాధ్యులను చేయాలి. సిట్టు కేవలం చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్లు ఇన్ని ఉన్నాయి, ఒక్క రిపోర్ట్ బయటకు వచ్చింది మీరు చూపించండి నాకు. సిట్ అంటే సిట్టు, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. Right. అందుకే సిబిఐ ఎంక్వైరీ